చిట్టాంటి వినపడుతుంది కదండి? వినపడుతుంది నాయన, వినపడుతుంది, బాగా వినపడుతుంది. ఓకే. మాదికి డే లైట్ సేవింగ్ అని ఒక గంట ముందుకెళ్ళింది అనమాట. అందుకనే మామూలుగా మాకు మీ అయినప్పుడు ఇప్పుడు మాకు 7:30. అయ్యో సరే అమ్మా, టైం చూసుకోలేదు. సో గత కొద్ది వారాలుగా మనము పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందడం ఏంటి అని చూసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవునిలో ఎప్పుడు బాప్తిజం పొందుకుంటాము, పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం అంటే ఏంటి, ఆ రెండు విషయాల మీద చాలా డీప్ గా చూసుకున్నాము. పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందడం అంటే ఏంటిది, ఏమని చూసుకున్నాము? సంఘంలో చేరడము, సంఘం కార్యక్రమాలలో పాల్గొనడము, పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయడము, దేవుని సేవలో పాల్గొనడము, దేవుని బిడ్డగా పరిచయం కావడం. సంఘానికి దేవుని బిడ్డగా పరిచయం కావడం. సంఘానికి దేవుని బిడ్డగా పరిచయం కావడం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నాం. 12-13 రెండు వాక్యాలలో చూసుకున్నాము. ఎప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతాము మనం? పరిశుద్ధులు ఎవరైతే క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడు బాప్తిసం పొందుతారు పరిశుద్ధాత్మ దేవుళ్ళు? ఎప్పుడు పొందుతారని చూసుకున్నాం మనం. సంఘములో చేర్చబడినప్పుడు. పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందడం అంటే సంఘంలో చేర్చబడ్డం. మరి ఎప్పుడు బాప్తిసం, ఎప్పుడు చేర్చబడతాం? ఇలా బాప్తిస్మం అయిన తర్వాత కాంతమ్మ గారు ఒకటి పరివర్తన జరిగినప్పుడు, ఎప్పుడైతే శ్వాసం పొందామో, ఎక్కడుంది అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 చూసుకున్నాము కదా. ఆ రెండు వచనాలు చూసుకున్నాము మనము. ఇప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనే ఉన్నామండి. మనం చూస్తే గనా మొదటి వచనంలో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడి పరిచర్య ప్రారంభమైందని 2-3 వచనాల మీద ఇన్ని రోజులుగా మనము డిస్కస్ చేస్తున్నాం. 2వ వచనము ఆత్మదేవుడు ఒక గాలి వలె శబ్దం వచ్చింది. గాలి రాలేదు కానీ శబ్దం అయితే వచ్చింది. ఆ ఇంటంతా కూడా నిండిపోయినట్లుగా, అలాగే నాలుకలు అగ్నితో వెలిగై ఉండి వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 2 వచనాల మీదనే ఇన్ని రోజులుగా మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ దినాన 4వ వచనం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా 4వ వచనం గురించి ఫోకస్ చేద్దాము. ఒక్కసారి 4వ వచనం ఎవరన్నా తీస్తే చదువుతారా? ఆత్మతో నిండిన వారై ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దాని ముందు ఏమనుంది? సరే కట్ అయింది. ప్రియదర్శిని మళ్ళీ చదవా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. and they were filled with the Holy Spirit. అది మన ప్రైమరీ ఫోకస్ అండి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనము 6 సెషన్స్ 7 సెషన్స్ చేసాము. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందడం, మన బ్యాక్గ్రౌండ్ చేసుకొని ఇవన్నీ థియరిటికల్ గా అన్ని చూసుకున్నామండి. థియరిటికల్ గా పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందడం అంటే ఏంటి, ఎప్పుడు పొందుతాం, ఇవన్నీ డీటెయిల్ గా చూసుకున్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బిలీవర్స్ లైఫ్ లో ఉంటాడు. బిలీవర్స్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అది ప్రైమరీగా అంతా చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్స్, ప్రాక్టికల్ గా మనము ఎలా అప్లై చేస్తాము, పరిశుద్ధాత్మ దేవునిలో నివసిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడని ఎంచుకున్న తర్వాత ప్రాక్టికల్ గా మనము
ఎలా అప్లికేషన్స్ ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేస్తాం అన్నది నెక్స్ట్ సెషన్స్ అన్ని దానిల గురించే చేస్తాం. నా ప్రాక్టికల్ అప్లికేషన్ మీద మోర్ ఎంఫోసిస్ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ ఎంఫోసిస్ లో భాగంగా మొదటగా 4వ వచనంలో ఏదైతే రాయబడిందో అది చూసుకుంటాం. ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడుట. వాళ్ళు అక్కడ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్నది కదా, దాని మీద ఫోకస్ చేద్దాం మేజర్ గా. పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట అంటే అర్థం ఏంటి? ఎవరైనా సరే క్విక్ గా పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట అంటే ఏంటి? పరిశుద్ధాత్మ కార్యాలు చేయుట. పరిశుద్ధాత్మ కార్యాలు చేయుట, గుడ్ పాయింట్. ఇంకా పరిశుద్ధాత్మ వరాలు పొందడం. రెండవది వాటి పరిశుద్ధాత్మ దేవుని వరాలు పొందడము. ఇంకా సబ్మిషన్ టు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మాట్లాడడం. సబ్మిషన్ టు హోలీ స్పిరిట్. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు. యూనియన్ విత్ క్రైస్ట్. ప్రియతం, క్రీస్తుతో ఒకరుగా కాబడుట, యూనియన్ విత్ క్రైస్ట్. అండ్ అదర్ బిలీవర్స్. అయిపోయింది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడటం. పరిశుద్ధాత్మ మనలోకి రావడం. పరిశుద్ధాత్మ మనలోనికి రావడం. మన హృదయంలో పరిశుద్ధాత్మకు ఆహ్వానం పలకడం. అంతే కదా, చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి. ప్రేతం వచ్చేటప్పటికంతా. శ్యామ్ కుమార్ గారు చెప్పండి. అవును. క్రీస్తుతో మనము అదర్ బిలీవర్స్ తో ఒకటిగా ఎంచబడడం. అబైడ్ విత్ క్రైస్ట్. సంఘంలో పరస్పర సహకారం కలిగి దేవుని స్తుతించడం. 1 కొరింథీ 12:13 వచనాల్లో ఆ విషయమే ఉంటది. నా దగ్గర తెలుగు బైబిల్ లేదు వదినా, అందుకని. For just as the body is one and has many members, and all the members of the body, though many, are one body, so it is with Christ. For in one spirit we were all baptized into one body, Jews or Greeks, slaves or free, and all were made to drink of one spirit. తెలుగు ఎవరైనా తెలిసింటే తెలుగు చదవండి. ఏలాగు శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయములు ఉన్నాయి అలన్నీ అనేకములై ఒక్క శరీరమై ఉన్న అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమంతా ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయముగా ఉన్నది. నా వాయిస్ వినపడుతుంది కదండి? వినిపిస్తుంది. మధ్యలో బ్రేక్, నెట్ సరిగ్గా లేదనుకుంటా. సారీ, మీరు ఏదైనా డిస్కషన్ లో ఉన్నారా? నేను కంటిన్యూ చేద్దాం. ఏం లేదు, స్టార్ట్ చేయి. ఓకే. సో పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడటం, సారీ ఎంతవరకు వినపడిందో నాకు తెలియదు, కానీ ఫోకస్ అంతా పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట అన్న దాని విషయంలో మనం డిస్కస్ చేస్తాం. ఫోకస్ అంతా పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తుంది మమ్మీ. అది ఏంటిది? చాలా మంది ముఖ్యంగా పరిశుద్ధాత్మ
దేవునిలో నింపబడుట అంటే పరిశుద్ధాత్మ దేవుడు లైక్ ఒక లైక్ ఆత్మలాగా మనుషుల మీద దిగుతాడు, ఇలా ఆత్మ ద్వారా నింపుతాడు, వారి జీవితాలను ఆవహిస్తాడు, అలా ఊహించుకుంటారు ఇక్కడ ఎక్కువ. మేము ఇక్కడ పెంటెకోస్ట్ సంఘాలలో ముఖ్యంగా ఇక్కడ చర్చెస్ అంటారు, చర్చెస్ లో ముఖ్యంగా పాటలతో సహా అన్ని అలాగే ఉంటాయి. సో అది నిజమైన అసలు ఏంటి ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటి అన్నదే ప్రైమరీ ఫోకస్ గా ఈ నెక్స్ట్ సిరీస్ అంతా దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాము. కానీ బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఏంటిది అని తెలుసుకునే ముందు ఒకసారి 5-6 వచనాలు కూడా చదువుదాం ఒక్కసారి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. చాలా ప్రీతం. చాలా అండి. సో ప్రతి ఒక్కరు అక్కడ యెరూషలేములో అనేక దేశాల నుంచి యూదులే, ఎవరో కాదు కానీ యూదులే వచ్చినారు. అక్కడ లిస్ట్ రాయబడి ఉంటది నెక్స్ట్ వచనాలన్నిట్లో. కానీ 13వ వచనం ఒకసారి 12-13 అందరూ విభ్రాంతి నొంది ఎట్టు తోచక ఏదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ప్రీతం. హలో, విభ్రాంతి నుండి ఒకటితో ఒకడు చెప్పుకొని విభ్రాంతి ఎటు తోచక్క ఏదేమగునో అని ఒకటితో ఒకడు చెప్పుకొనిరి. ఏమైనా కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యంతో చేసిరి. కొంతమంది ఏమో కొత్త మద్యంతో నింపి ఉన్నారు వీళ్ళు అని ప్రీతం, ఇది నెట్ ప్రాబ్లం ఉంది. ఇది నెట్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా రాకుండా. ప్రీతం వచ్చే లోపల దీని గురించి డిస్కస్ చేయమ్మా ప్రియదర్శిని. లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనం. దేవదూత దేవుని ద్వారా చెబుతున్నట్టు రాయబడి ప్రియతం, ఇది సరిగ్గా రాకున్నది, వాయిస్ సరిగ్గా రాకున్నది. లెఫ్ట్ అయినా చేసాం మామ.
చేసుకోవాలి కదా. ప్రీతం ఇంకా రాలేదని. అంత లోపల ప్రియదర్శిని నాది బ్రేక్ అయ్యి వస్తూ ఉన్నట్టుంది. అవును 15వ వచనము, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడే. తెలుగులో అంతవరకు రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఫర్ హిల్ బి గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ షల్ డ్రింక్ నైదర్ వైన్ నార్ స్ట్రాంగ్ డ్రింక్ అని ఉంటది. మీ 14వ వచనంలో ఏమన్నా ఉందా అది? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలుల దేవుని వైపు తిప్పును. అనేకులను దేవుని వైపు తిప్పును. కానీ అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడుట అన్న విషయం ముందు ఆయన మద్యానికి మత్తుడై ఉండడు అని రాయబడి ఉంది అక్కడ. సో మద్యము పుచ్చుకొనుట అన్న విషయము అక్కడ రాయబడి ఉంది. అలాగే ఇంకొక చోట పరిశుద్ధాత్మ దేవుడు నింపబడుతున్న టైంలో ఆపోజిట్, పరిశుద్ధాత్మ దేవుడు నింపబడుట దానికి ఆపోజిట్ ఏంటిదంటే మద్యంతో నింపబడుట. సో మద్యంతో నింపబడరు ఎవరైతే పరిశుద్ధాత్మతో దేవునితో నిన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్యంతో నింపబడరు అన్న దానికి సూచనగా ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతానండి, టైం లేదు కాబట్టి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ప్రైమరీ నెక్స్ట్ కొన్ని నెలలు పడుతుందేమో, మరి నాకు తెలీదు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా. ప్రైమరీ ఫోకస్ అంతా ఈ ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5:18 మీద చేస్తాం మనం. ఎక్కువ ఫోకస్ అంతా దీని మీదనే తిరుగుతుంది. దీని చుట్టే మనము దేవుడు ఏం నడిపిస్తున్నాడు అన్న దాని ఫోకస్ అంతా దీని గురించే ఉంటది. మద్యంతో మత్తులై ఉండుట ఆపోజిట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఒక్క క్షణము ఎవరైనా వాట్ డస్ ఇట్ మీన్? ఆపోజిట్ అంటున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుటకి ఆపోజిట్ మద్యంతో మత్తులై ఉండుట అని రాయబడి ఉంది. ఆపోజిట్ ఎందుకు రాయబడి ఉంది అలా అని 3 చోట్ల చూసాం. ప్రతి ఒక్క చోట్ల పరిశుద్ధాత్మ దేవునితో నింపబడుట అన్న ప్రతి ఒక్క విషయంలో 3 చోట్ల ఎక్కడైతే ఉందో అది మద్యానికి ఆపోజిట్ గా రాయబడి ఉంటది ప్రతిసారి. మద్యంతో నింపబడ్డం అంటే ఏమేమో మాట్లాడతారు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కూడా ఏమేమో మాట్లాడతారు. మద్యంతో నింపబడినప్పుడు తూలుతారు, పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు కూడా తూలుతారు. ఓకే, ఒక పాయింట్. పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడినప్పుడు మమ్మీ చెప్తున్నది ఏంటంటే తూలుతారు, మద్యం కూడా తూలుతారు. ఇంకా ఎవరైనా? అన్య భాషలు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఇంకా ఏమైనా? దూషణ. శ్యామ్ కుమార్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, మీ వాయిస్ వినపడట్లేదు. బబ్లు దూషణ విషయమై అది రాయబడి ఉండొచ్చు అంటున్నారు. ఇంకా పరిశుద్ధాత్ముడు నింపబడినప్పుడు ప్రేమ కలిగిన జీవితము ఉంటుంది, పరిశుద్ధమైన జీవితము ఉంటుంది. తర్వాత మరి ఇలాగా మరి నూతన జీవితం ఉంటుంది. కానీ అది ఆపోజిట్. మత్తులై ఉండటానికి దానికి అదంతా ఆపోజిట్. మత్తులైన వాళ్ళు ఆపోజిట్ ఉంటారు. గుడ్ పాయింట్. వాళ్ళు దూషణ చేస్తారు, పరిశుద్ధమైన జీవితం ఉండదు. కరెక్ట్, ఆపోజిట్ ఉంటుంది. ఎస్. ఇంకొకటి శక్తి కలిగిన జీవితం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నింపబడినటువంటి వారికి శక్తి కలిగిన జీవితం. మరి ఆత్మ ఫలాల జీవితం. గుడ్ పాయింట్. వాక్యాన్ని బోధించే జీవితం ఉంటుంది. వాక్యాన్ని బోధించి చేస్తాం, అది కూడా ప్రైమరీగా ఫోకస్ చేస్తాం. అది కూడా రాయబడి ఉంటది వాక్యంలో. గుడ్ పాయింట్ అండి. ఇంకా నడిపింపు, ఆత్మ నడుపుదల. మీరు డెఫినేషన్ చెప్పేశారు. నేను ఇంకా 3-4 సెషన్స్ చేస్తాను. నేను యాక్చువల్లీ దానితోనే స్టార్ట్ చేశానండి. ఫ్లోరాలో అని గ్రీక్ వర్డ్.
ప్లూతో 3 గ్రీక్ వర్డ్స్ ఉన్నాయి. యాక్చువల్ నేను ప్రిపరేషన్ కూడా దాంతోనే స్టార్ట్ చేశాను, కానీ దేవుడు నాకు ఇంకొక నడుపుదల దయచేస్తాడు. సో దాని గురించి డిస్కస్ చేస్తాను. ఆత్మతో నింపబడుట అన్న దానికంటే ముందే డెఫినేషన్ ఆల్రెడీ శ్యామ్ కుమార్ గారు ఇచ్చేసారు డెఫినేషన్. వెరీ గుడ్ పాయింట్. ఆత్మ చేత నడుపుదల పొందుట. ఎస్. ఇంకా ఇంకేమన్నా పాయింట్ ఎవరైనా? పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు. వెరీ గుడ్. అది అంటే దేవుడి నుంచి వచ్చిన వాక్యం కాదన్నది, అంటే దేవుడు నడిపించిన వాక్యం కాదు. డ్రంకడ్ అయి ఉన్న వాళ్ళు దేవుని చేత నడుపుదల పొందరు. ఆ వాక్యము ఏదైతే మాట్లాడుతున్నారో దేవుని చేత, ఆ వాక్యము దేవుని దగ్గర నుంచి రాలేదు. అవును అవును, గుడ్ పాయింట్. మీరు అందరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు వి గెట్ దట్ సెల్ఫ్ కంట్రోల్ కదా. కానీ తాగిన వారికి, మత్తులై ఉన్న వారికి దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ వాట్ దే స్పీక్, వాట్ దే డూ. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైనప్పుడు మనలోని పాపము నుంచి మనల్ని వేరు చేసి క్రీస్తుతో ఒకరిగా చేస్తుంది పరిశుద్ధాత్మ. కాబట్టి అది ఎంత గొప్ప ధన్యత. కాబట్టి బయట వారు దేవుణ్ణి ఎరుగనటువంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారి యొక్క చేష్టలని తాగుడుగా వారు అనుకున్నా కూడా, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారి యొక్క అంటే దేర్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఒకలాగా కనిపించిన వాళ్ళకి, కానీ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అండ్ హోలీ అని. అన్ని గుడ్ పాయింట్స్ అండి మీరు అందరు చెప్తున్నవి. డీటెయిల్ గా చూసుకుందామా. నింపబడుట అంటే ఇవన్నీ మన ఫోకస్, ప్రైమరీ ఫోకస్ అంతా కూడా వాటి మీదనే ఉంటది ఇంకా నెక్స్ట్ కొన్ని నెలలుగా. దానికంటే ముందు ఇంకా డీపర్ గా వెళ్ళక ముందు దెన్ విల్ సీ ద ఫస్ట్ డ్రింకింగ్ ద వైన్. మత్తులై ఉండుట దాని పర్యవసారాలు ఏంటి, దేవుని దృష్టికి అది ఏమై ఉన్నది అన్నది ఈ సెషన్ లో చూసుకుంటాము. నెక్స్ట్ సెషన్ లో ఒకవేళ దేవుడు మనకి టైం ఇస్తే, దేవుని రాకట లేట్ అయితే, నెక్స్ట్ సెషన్ లో నింపబడుట, దాని గ్రీక్ అర్థాలు ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయి, న్యూ టెస్టిమెంట్ మొత్తం అన్ని తీస్తాం. మొత్తం మనం న్యూ టెస్టిమెంట్ మొత్తం తీసి ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయి, దాని అర్థం ఏంటి, అది రాయబడినప్పుడల్లా ఏ ఏ విషయాలు దేవుడు బయలుపరచాడని మొత్తం న్యూ టెస్టిమెంట్ మొత్తం తీస్తాం మనం. సో రానున్న సెషన్స్ అన్ని ప్రైమరీ ఫోకస్ దాని మీదనే ఉంటది. మెయిన్ గా ఒక పాయింట్ అండి, మీరు గమనిస్తే కన్నా ప్రతి ఒక్క డాక్ట్రిన్ లో, అందుకనే మనం ప్రైమరీ ఫోకస్ డాక్ట్రిన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మన బైబిల్ స్టడీస్ అన్నిట్లో. ప్రతి ఒక్క డాక్ట్రిన్ లో ఏదైతే దేవుడు ఇవ్వబడిన కాన్సెప్ట్ కానీ వాక్యం ఉందో, డాక్ట్రిన్ అంటే, దానికి కౌంటర్ ఫిట్ గా సేటను ప్రతి ఒక్కసారి, సైతానుడు కూడా కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్ పెట్టుకుంటాడు ప్రతి ఒక్క విషయం. అందుకనే డాక్ట్రిన్ మనం నిజమైన డాక్ట్రిన్ ఏంటి అర్థం చేసుకుంటే కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్ కూడా మనకు అర్థమైపోతుంది. సైతానుడు ఎలాగో కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్ కూడా తీసుకొని వస్తాడు అని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వరకు మనము థియరీ విన్నాం కదా, ప్రాక్టికల్ అప్లికేషన్స్ లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఆ కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్ ఏంటిది, దానికి దూరంగా ఎలా ఉండాలన్నది కూడా మనం ఫోకస్ చేస్తాం ప్రాక్టికల్ అప్లికేషన్స్. సో పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుటకు కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్, సైతానుడు కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్ ఏం తీసుకొని వచ్చాడంటే, మొదటి సెంచరీలో, ఫస్ట్ సెంచరీలో గ్రీక్ అండ్ రోమన్ పేగన్ కల్చర్ అంటాం, పేగన్ రిలీజియన్ ఎక్కువ ప్రిడామినెంట్ గా ఉంటుంది. నేను టంగ్స్ మాట్లాడేటప్పుడు టంగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాంట్లో ఇంకా డీపర్ గా అప్పుడు డిస్కస్ చేద్దాము. గిఫ్ట్ ఆఫ్ ద టంగ్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు అసలు ఆరిజిన్ ఏంటి, ఈ అస్సల్లో డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రిలీజన్స్ అని ఎక్కడి నుంచి పుట్టినాయి అన్న దానికి అక్కడ డీపర్ గా డిస్కస్ చేద్దాము. ఎక్కడి నుంచి మొదలైంది, అసలు వాక్యంలోనే ఉంది అది కూడా, ఎక్కడి నుంచి మొదలైంది కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్స్ అన్ని కూడా, అవన్నీ తీసి చదువుతాం మనం డీటెయిల్ గా. అప్పుడు జస్ట్ హై లెవెల్ లో చెప్తాను. గ్రీక్ అండ్ పేగన్ కల్చర్ లో కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్స్, సైతానుడు ప్రతి ఒక్క దేవుడు ఏదైతే కాన్సెప్ట్ ని కానీ డాక్ట్రిన్ ని ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో కౌంటర్ ఫిట్ డాక్ట్రిన్ జరుగుతుంది. సో ఈ ఫస్ట్ సెంచరీ ఎరాలో
పరిశుద్ధాత్మ దేవుని చేత నడుపుదలను ఆ నింపుదలను పొందిన వాళ్ళకు అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆరికల్స్ అనేవాళ్ళు. వాళ్ళ పూజారులు కానీ వాళ్ళు ఏమంటారంటే, తెలుగులో నాకు అర్థం అవట్లేదు, తెలుగులో గుర్తు రావట్లేదు కానీ, వర్జిన్స్ ఆఫ్ ది ఆరికల్స్ అనేవాళ్ళు అనమాట. అంటే టెంపుల్ వర్జిన్స్ అనేవాళ్ళు అనమాట. సో వాళ్ళ మీద ఆవహించినప్పుడు, వాళ్ళ దేవత ఆవహించినప్పుడు వాళ్ళు మద్యము పుచ్చుకొని, మనం కూడా చూస్తుంటాం ఇలా తల ఊపుకుంటూ దేవత ఆవహించింది అని. సో అదంతా అల్లర్లు చేసుకుంటూ, ఆ టెంపుల్లో చుట్టుపక్కల అల్లర్లు చేసుకుంటూ వాళ్ళు మద్యం సేవిస్తూ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది. ఒకరు చెప్పారు కదా అల్లరితో కూడిన ఆటపాటలన్నీ, అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండేది వాళ్ళ టెంపుల్లో. ఇట్స్ అ కౌంటర్ ఫిట్ టు వాట్ ద పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట అన్న దానికి కౌంటర్ ఫిట్ సైతానుడు పెట్టిన కౌంటర్ ఫిట్ ప్రతి కల్చర్ లో ఉందండి. మన ఇండియాలో కూడా చూస్తాం. హలో, పేగన్ అన్న ఇది మీరు చెప్తుంది పేగన్ కల్చర్ అంటారు. ఫస్ట్ సెంచరీలో పేగన్ రిలీజియన్ వాస్ ప్రిడామినెంట్ రిలీజియన్. క్రిస్టియన్స్ రాకముందు, క్రైస్తవం రాకముందు గ్రీక్ కల్చర్ లో పేగన్ కల్చర్ వాస్ ప్రిడామినెంట్, ఎక్కువగా ఉండింది అప్పట్లో పేగన్ రిలీజియన్. ఇప్పుడు మన ఇండియాలో కూడా అండి ఇవన్నీ ఒకటే అంబ్రిలా, ఇవన్నీ సేటన్ నుంచే స్టార్ట్ అయినవి. ఇవన్నీ చూస్తాం మనం రానున్న సెషన్స్ లో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎలా స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్క గిఫ్ట్ కి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ప్రతి ఒక్క గిఫ్ట్ కి కూడా, లాంగ్వేజెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క గిఫ్ట్ కి కూడా సేటన్ కౌంటర్ ఫిట్ ఉంది ప్రతి ఒక్క విషయంలో. అవన్నీ నేను ప్రతి ఒక్క గిఫ్ట్ మనం ఒకవేళ డిస్కస్ చేస్తున్నప్పుడు దాని కౌంటర్ ఫిట్ ఏంటి, ఎలా జరుగుతుంది అన్నది అన్ని చెప్తాను, డీటెయిల్ గా చూసుకుందాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుటకు కౌంటర్ ఫిట్ ఏంటంటే, వాళ్ళు మత్తులయ్యి మద్యం సేవించి అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్న ఎన్విరాన్మెంట్ ఉండేదన్నమాట అక్కడ టెంపుల్లో. ఇంకా అపోస్తుల కార్యములు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చదివినారంటే, అక్కడ నాస్టిసిస్టిక్ ప్రిన్సిపల్స్ అని ఇవన్నీ కూడా పేగన్ రిలీజియన్ కల్చర్ లో నుంచి వచ్చినవే. ఈ రోజు అది కూడా డిస్కస్ చేద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అక్కడ ఈ ఎవరైతే దేవదాసులు ఉన్నారో ఆ దేవాలయానికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే దేవదాసులు, ఆరికల్స్ అంటారండి వాళ్ళని, వాళ్ళ మత్తులై ఉండటమే కాకుండా అనేక చెప్పరాని ఆకృత్యాలలో కూడా పాల్పడే వాళ్ళు అనమాట. వాళ్ళు అలాంటి దారుణమైన కల్చర్, అలాంటి దారుణమైన స్థితికి సైతానుడు మనుషులను తీసుకొని వచ్చేవాడు అనమాట. సో అందుకని ఇమీడియట్లీ దే వుడ్ నో. ఇప్పుడు అందుకనే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారో, వీళ్ళేంటి మత్తులై ఉన్నారో ఆ పేగల్ కల్చర్ లో ఏదైతే ఉందో, రిలీజియన్ లో ఏదైతే ఉందో, అలా మత్తులై వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అని వీళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు అనుకుంటారు అక్కడ. అదే 13వ వచనంలో చూస్తాం కదా అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో, కొంతమంది వీళ్ళు మత్తులై ఉన్నారో ఏమన్నా న్యూ వైన్ తాగి అని అంటుంటారు. అది బ్యాక్గ్రౌండ్ అండి. అర్థమైంది కదా ఇక్కడ వరకు? వై ద కంపారిజన్ వాజ్ స్టేటెడ్ బిట్వీన్ ద వైన్ డ్రింకింగ్ వర్సెస్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రిడామినెంట్ గా ప్రతి ఒక్క చోట ఎందుకు రాయబడిందంటే, అప్పటి కల్చర్ లో ఇట్ వాజ్ ఎ కౌంటర్ ఫిట్, సేటన్ కౌంటర్ ఫిట్ అనమాట. ఏదైతే దేవుడు ఏదైతే ఆర్డినెన్స్ నియమించాడో, పరిశుద్ధాత్మ దేవుడిని నడుపుదల అని ఉన్నదో, దానికి కౌంటర్ ఫిట్ ఏంటిది అంటే, ఆ మత్తులై ఉండి ఆ మత్తులో నాకు దేవుడు ఆవహించినాడు అని చెప్పడం. అది ఎక్కువగా జరిగేది ఆ కాలంలో. ఇప్పటికీ మనం ఇండియాలో చూస్తుంటాం, వాళ్ళు ఆవహించినారు, ఆ దేవత ఆవహించినారు, అది ఇదని మత్తులైనట్లుగా తిరగడం అవన్నీ చూస్తుంటాం. అవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయో ఒక సెషన్ చూసుకుందామండి, అది టైం ఉండదు. సో మత్తులై ఉండుట దేవుడికి ఎంత ఇష్టమో అది ఒకసారి చూసుకుందామండి. ఒక క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతుంటారు, మరి వాక్యంలో ఉంది కదా మత్తులై ఉండుట కూడా మద్యం సేవించవచ్చు అని కూడా అన్నారు కదా, అది కూడా ఫోకస్ చేస్తాము. సో ఒకసారి దేవునికి ఎంత మద్యం తీసుకున్నట కానీ, మత్తులై ఉండట కానీ దేవుడికి ఎంత హేమలై ఉందో ఒకసారి ప్రావర్బ్స్ 23 సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29 నుంచి 35 వచనాలు నేను చదువుతానండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. సో
పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ సామెతల గ్రంథం రాసిన ఆయన చెప్తున్నాడు, ఎవరికి ఇవన్నీ శ్రమలు కలుగుతాయి ఈ లోకంలో, ఎవరికి దుఃఖం కలుగుతుంది, ఎవరికి జగడములు కలుగుతాయి, ఎవరికి చింత కలుగుతాయి, ఇవన్నీ ఎవరికి జరుగుతాయి అంటే 30వ వచనం, ద్రాక్షారసంతో ప్రొద్దు పుచ్చువారికే గదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. ఎవరికి ఉంటాయంట అండి శ్రమలు? ద్రాక్షారసం మద్యము పొందినవారు. ఇక్కడ ద్రాక్షారసం అని మంచి స్మూత్ గా రాయబడింది, కానీ తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే ద్రాక్షారసము మిక్కిలి ద్రాక్షారసము సారీ ఇంగ్లీష్ లో అయితే దే దట్ టారీ లాంగ్ ఎట్ ద వైన్, దే దట్ గో సీక్ మిక్స్డ్ వైన్. వైన్ అని రాయబడి ఉంటుందండి. ఇంగ్లీష్ లో మంచిగా ద్రాక్షారసం అని రాయబడింది, కానీ తెలుగులో అయితే వైన్ అని రాయబడి ఉంది. వాక్యం అంతా గమనిస్తే అండి వైన్ గురించి వచ్చింది కాబట్టి టాపిక్, నేను అది ఏంటిది గ్రీక్ లో ఏమని రాయబడి ఉంటుందని క్విక్ గా చెప్తాను. 2 ముఖ్యమైన పదాలు వాడబడ్డాయండి న్యూ టెస్టిమెంట్ లో కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ. 2 ముఖ్యమైన పదాలు వైన్ గురించి రాయబడినప్పుడల్లా మేజర్ గా 3 డిఫరెంట్ వర్డ్స్ చూస్తున్నారు, కానీ 2 వర్డ్స్ మాత్రమే చూస్తాం మనము. ఒకటి గ్రీక్ లోనేమో ఆయినాస్, ఆ రెఫరెన్సెస్ కూడా చూపిస్తాను ఏంటేంటివని. గ్రీక్ లోనేమో ఆయినాస్ అన్నమాట, దాని రాయబడి ఉంది. మద్యము వచ్చిన ప్రతిసారి ఆయినాస్ అని రాయబడి ఉంటది. వైన్, మీరు ఇంగ్లీష్ లో WINE వైన్ అని రాయబడినప్పుడల్లా ఆ పదానికి గ్రీక్ లో ఏంటిది అంటే ఆయినాస్. అదే పదము హీబ్రూలో అయితే తీరోష్. ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడినది ఏంటిది అంటే తీరోష్. తీరోష్ గురించి రాయబడింది అక్కడ. ఆ తీరోష్ అంటే ఏంటిదంటే మద్యము మత్తులో ఉండుట. ద్రాక్షరసం మత్తు అయినది కాదు, కానీ మద్యం క్లియర్ గా యాక్చువల్ ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే కన్నా అది మద్యం లైట్ ఆల్కహాల్ అంట. ఇప్పుడున్నంత ఆల్కహాల్ కాదు, కానీ చాలా లైట్ గా. ఒక హీబ్రూ రబ్బాయి రాశాడంట, ఇప్పటి ట్రాన్స్లేషన్ లో తీసుకుంటే కన్నా ప్రాబబ్లీ అరౌండ్ 1.5% to 2% ఆఫ్ ఆల్కహాల్ ఉండొచ్చు అని వాళ్ళ హీబ్రూ గ్రంథంలో రాయబడి ఉంటదంట ఈ తీరోష్ యొక్క ఆల్కహాల్ కంటెంట్ అంట. సో ఇక్కడ రాయబడింది అయితే తీరోష్ గురించి రాయబడింది, అంటే మద్యం వైన్ గురించి రాయబడింది అనమాట. సో ఆ వైన్ ఎవరైతే తాగుతారో వాళ్ళ స్థితి ఎలాంటి స్థితి అంట, వారికి శ్రమ కలుగుతుందంట, దుఃఖం కలుగుతుందంట, వారికి జగడములు, చింత, హేతువు లేని గాయములు, మందదృష్టి, ఇవంతా వారి జీవితంలో ఉంటాయంట. ఇంకా కిందికి ఎవరైనా 31వ వచనం, విపరీతమైన నీ కన్నుల 31 ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడను. అది సర్పమోలే కరచును, కట్లపాము కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడిచిన పండుకొని వాళ్ళ వలె ఉండువు, ఓడిపోయే చివరిను పండుకొని వాని వలె ఉండువు. నన్ను కొట్టను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పుట్టినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకును అని నీవు అనుకుందువు. చాలు మనం అలాంటి స్థితి, దారుణమైన స్థితిలో ఉంటామా. అవన్నీ అందుకే ఇన్స్ట్రక్షన్స్ గా ముందే దేవుడు మనందరికి ఇస్తున్నాడు. మనం ఎవరం మద్యం తాగం, కానీ ఎందుకు మేజర్ గా నేను అడుగుతున్నాను ప్రవ్వా ఎందుకు డిస్కస్ చేయాలంటే, రేపు ఎవరైనా వచ్చి క్వశ్చన్ అడుగుతారు, మరి మద్యం సేవించడం మంచిదేనా అని. ముందుకనే దేవుని దృష్టిలో ఎంత హేయమైనది మద్యం పుచ్చుకొనుట అన్నది మెయిన్ ఫోకస్ గా చెప్తున్నాను అనమాట. ఎవరైనా అడిగినా కూడా రేపు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదా. ఈ పాయింట్స్ అన్ని మనకి ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అప్పట్లో ఎంత దారుణమైన స్థితి ఉండేది. లిటరల్లీ సేటన్ కౌంటర్ఫిట్, సేటన్ పరిశుద్ధాత్మ దేవునికి ఆపోజిట్ గా ఇవన్నీ డాక్ట్రిన్స్ తీసుకొస్తుంది జనాల మధ్య. అలాగే యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 15 వచనాల వరకు ఎవరైనా క్విక్ గా తీయగలిగితే, ఇదైతే ఇంకా ప్రాఫెసీ లిటరల్లీ జరుగుతుందండి. ఆ ప్రాఫెసీ జరిగినప్పుడు కూడా మనము వేరే కంటెక్స్ట్ లో ప్రాఫెసీ కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా మనం చదువుతాము నెక్స్ట్. కానీ ప్రస్తుతానికి దేవుని దృష్టిలో ఎంత దారుణమైనది అన్నది ఒకసారి ఐజయా
గ్రంథము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. 11 నుంచి 15. వేకువనే లేచి ద్రాక్షరసము తనకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పారువు చేయవలసి శ్రమ. వారు సితారా స్వరమండముల తంబూర సన్నాయిలను వాయించు, ద్రాక్షరసం త్రాగు, విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో నిరాహారులుగా ఉన్నారు, సామాన్య జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. సామాన్యులను ఘోష చేయు వారిని హర్షించు వారిని పడిపోదు. అల్పులు అనగదొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, దర్విష్ల చూపు తక్కువ. ఎంత దారుణమైన స్థితి ఉంటుందో ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంటది. ఐజయా హీఈస్ ద మాస్టర్ ఆఫ్ వర్డ్స్ అంటారండి ఐజయా గురించి. నేను ప్రాఫెసీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మెడిటేట్ చేసుకుంటున్నాను నా పర్సనల్ గా. అసలు ఐజయా వాక్యాలను అంటే పదాలను అన్నట్లుగా ఏ ఓల్డ్ టెస్టిమెంట్ రైటర్ అంత క్లియర్ గా యూజ్ చేసిండను అంటారు అనమాట. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ వర్డ్స్ అంటారు. అక్కడ ఎంత మంచిగా ఆయన నిగూఢంగా రహస్యంగా పెట్టాడంటే చూడండి, ఆడ వాళ్ళు సితార స్వరమండ తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. దేవుడేమో ఇది చెయ్యి అంటే వీళ్ళు కౌంటర్ ఫిట్, సేటన్ కౌంటర్ ఫిట్. అదే ఇంతకుముందు చెప్పాను కదండి, పేగన్ రిలీజన్ లో ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది 12వ వచనంలో. ఎలా జరుగుతుందంట, సితారాలను, స్వరమండలములను, తంబూరలను, సన్నాయిలను ఇవన్నీ పట్టుకొని డాన్సులు వేస్తుంటారంట వాళ్ళు మద్యం తాగుతూ. ఇట్స్ సేటన్ కౌంటర్ ఫిట్. సో కావున నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్టబడి పోవచ్చున్నారు. ఇక్కడ రహస్యం నిగూఢంగా రహస్యంగా పెట్టాడండి అక్కడ యెషయా ప్రవక్త. చెరపెట్టబడుట అన్న విషయంలో ఇట్స్ అ ప్రాఫెసీ అన్నమాట. ప్రాఫెసీ చెప్తున్నాడు వాళ్ళకి, మీరు ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడక మద్యపు మత్తులో ఉండిన వాళ్ళై ఉన్నారో, వాళ్ళ స్థితి ఏంటిదంట, చెరపట్టబడే స్థితి అంట. ప్రాఫెసీలో నేను అది చెప్తానండి, టంగ్స్ అప్పుడు కూడా చెప్తాను, మళ్ళీ ఇదే పాయింట్ మళ్ళీ అక్కడ కూడా వస్తుంది. ప్రాఫెసీలో 2 ప్రాఫెసీస్ ఉంటాయండి. ఒకటి లాంగ్ టర్మ్ ప్రాఫెసీ, ఒకటి షార్ట్ టర్మ్ ప్రాఫెసీ అని ఇమీడియట్ గా ఫుల్ఫిల్ అవుతుంది. కానీ ఐజయా గ్రంథంలో మీరు నీట్ గా చదివితే గన 2 ప్రాఫెసీస్ ఒకటేసారి ఒకటే వచనంలో రాయబడి ఉంటాయి. అందుకనే ఈజ్ ద మాస్టర్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. నేను ఎన్నిసార్లు చదివినా నాకు కొత్తగా కనపడుతుంది ఐజయా గ్రంథం. దీంట్లోనే అన్యులకు కూడా రక్షణ ఉంటది అని కూడా రాయబడి ఉంటది. అది నిగూఢమై ఉంటది, నిక్షిప్తమై ఉంటది ఐజయా. అందుకనే హీస్ వెరీ జీనియస్ అంటారు. చివరికి తన కొడుకు పేరుని కూడా క్రీస్తు ఈ భూలోకానికి వస్తాడు, క్రీస్తు ఈ భూలోకంలో వచ్చి మనుషుల కొరకు చనిపోతాడు అన్నది కూడా ఆయన కొడుకు పేరులో నిక్షిప్తం చేస్తుంటాడు. అది కూడా ఉంటది వాక్యంలో. సో ఇక్కడ చెరపట్టబడుట అన్నది లిటరల్లీ వీళ్ళందరూ ఈ మత్తులకు దాసులయ్యి అన్య దేవతలకు పూజిస్తూ ఉన్న స్థితిలో అప్పుడు క్యాప్టివిటీకి వెళ్తారండి. బబులోనియన్ కింగ్డమ్ వచ్చి వాళ్ళని లాక్కెళ్ళిపోతుంది. క్యాప్టివిటీ అని ఉంటది, క్యాప్టివ్ అవుతారు, చెరపట్టబడతారు తెలుగులో. దానికి లిటరల్ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది, ఇమీడియట్ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది. లాంగ్ టర్మ్ ప్రాఫెసీ అంటే ఏంటిదంటే, ఆత్మీయత విషయంలో వీళ్ళందరూ ఎవరైతే మత్తులకు లోనై ఉంటారో వీళ్ళందరూ పాపపు దాస్యానికి బానిసలై ఉంటారు, పాపపు దాస్యానికి చెరపట్టబడి ఉంటారు. అది కూడా చెప్తున్నాడు ఆడ. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఇజ్రాయేలులకి ఇమీడియట్ గా ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది. రెండవది, ఎవరైతే లాంగ్ స్టాండింగ్ గా ఎవరైతే ఈ వారు సితార తంబుర స్వరమండల సన్నాయిలు వాదిస్తూ మత్యానికి మత్తులై ఉంటారో వాళ్ళందరి జీవితము నరకానికి బానిసలు, నరకానికి వాళ్ళందరూ కొనిపోబడతారు అన్న విషయం కూడా చెప్తున్నాడు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని
అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది, వారిలో గనులను సామాన్యులను ఘోష చేయుచున్న వారును హర్షించు వారును పడిపోవుదురు. వీళ్ళందరూ పాతాళంలోనికి పోతారని చెప్తున్నాడు అక్కడ. రెండు జరుగుతాయండి వీళ్ళకి. ఇమీడియట్ ప్రొఫెసీ, లాంగ్ టర్మ్ ప్రొఫెసీ రెండు ఫుల్ఫిల్ అవుతాయి. ఇజ్రాయెల్ జీవితంలో, మనుషుల జీవితంలో అన్నిట్లో 2 prophecies will be fulfilled. అది కూడా మన టాపిక్ లో వస్తుందండి. టంగ్స్ మాట్లాడేటప్పుడు ఐజయాని పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఈ వచనం ఏదైతే మనం ఐజయా చాప్టర్ 5 చదివినామో అక్కడ కనెక్ట్ చేస్తాడు పౌలు, అక్కడ రాయబడినప్పుడు. సో అది కూడా డిస్కస్ చేస్తాం. కానీ ముఖ్యంగా మన ఫోకస్ ఏంటి అంటే దేవునికి ఎంత అసహ్యం మద్యము సేవించిన వాళ్ళు కానీ, మద్యపు మత్తులో మునిగి ఉన్న వాళ్ళు కానీ దేవునికి ఎంత అసహ్యం అన్నది చూస్తున్నాం అక్కడ. అలాగే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు. ఇంతకుముందు ఒకరు చెప్పారండి, ఇదే పాయింట్ అక్కడ కూడా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలు. అల్లరితో కూడిన ఆటపాటలైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నాను. ఇవన్నీ కౌంటర్ ఫిట్ అండి. అందుకనే చెప్పాను కదా, మీరు ఇవన్నీ పేగన్ రిలీజియన్ లో జరుగుతున్నాయా, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవునికి ఆపోజిట్ గా సేటన్ పెట్టినాడా అని మీరు క్లియర్ గా తెలుసుకోవాలంటే 1 కొరింథీయులు అందరూ మొత్తం చదివితే మొత్తం అర్థమవుతుంది. ఇలాంటి ప్రాబ్లమే 1 కొరింథీయుల సంఘంలో అంతా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కటి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ దేవుడి చిత్తం అయితే ఎప్పుడైనా చేద్దాం మనము. మేము ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఒక చిన్న గుంపుగా మేము బైబిల్ స్టడీ ఆల్మోస్ట్ 4.5 years చేస్తాం 1 కొరింథీయులకు రాసినప్పుడు. సో ప్రైమరీ ఫోకస్ ఇక్కడ ఏంటిదంటే, ఇక్కడ కూడా దేవుడికి ఎంత ఇష్టం, వారి జీవితం ఎలా ఉంటది, దారుణమైన స్థితిలో ఉంటది, లోక సంబంధమైన జీవితం ఉంటది, దేవుడికి అంత ఇష్టము ఈ జీవితం. ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏం చెప్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు చూద్దాం. 5వ అధ్యాయము 19-21. ఇవంతా మీకు అందరికి తెలిసిన వచనాలే. ఒకసారి చూడగానే ఇమీడియట్ గుర్తొస్తుంది. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. డ్రంకర్నెస్ చదవమ్మా. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీకు స్పష్టంగా చెప్తున్నాను. శరీర కృత్యాలు, శరీర కార్యాలు ఏంటివంటే ఇవన్నీ లిస్ట్ చెప్తున్నాడు అక్కడ. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, అవన్నీ చెప్తున్నాడు వరుసగా చెప్తూ 21వ వచనంలో ఇంగ్లీష్ లో అయితే ఎన్వీయింగ్స్, మర్డరర్స్, డ్రంకన్నెస్, ఇవన్నీ ప్రాక్టీస్ చేసే వాళ్ళ స్థితి ఏంటిదంట, ఇట్టివారు ఏమని ఉంటది, దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇంకా క్లియర్ గా రాయబడి ఉంది, ఇలాంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు కాదు, దేవుని రాజ్యాన్ని పొందరు. ఇది కాంట్రాస్ట్ అండి. అక్కడ చెప్తాడు, దాని కిందికి వెళ్తే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి చెప్తాడు పౌలు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు అన్నమాట. అయితే సో ఎవరు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు శరీరమును దురాశలతోనూ సిలువబడి ఉన్నారు. చాలా నెక్స్ట్ సిరీస్ మనం దాని గురించి చేస్తాం, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి చేద్దాము, ఆత్మఫలాలు. కానీ ఈ సిరీస్ అంతా పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట అంటే ఏంటి, దాని వల్ల పరిశుద్ధులకు ప్రాక్టికల్ గా ఎలా అప్లై అవుతుంది అన్నదే మెయిన్ ఫోకస్ ఉంటుంది కొద్ది నెలలుగా. కానీ దేవునికి ఇవన్నీ హేయములు, దేవునికి ఇష్టం లేదు ఇవన్నీ. అట్టివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు, పీరియడ్, అంతే, డైరెక్ట్ కమాండ్ అది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం.
దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవునికి రాజ్యానికి వారసులు కానే గారు. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను వీళ్ళు దేవుని రాజ్యానికి అర్హత లేదు వీళ్ళకి. దేవుని వాక్యం వెరీ క్లియర్ అండి. మీరు ఎవరైనా కూడా అడిగినా ఇవన్నీ వాక్యాలు చూపించాలి. తాగొచ్చా మరి అని ఎవరైనా అడిగితే. మరి చాలా మంది అడిగే క్వశ్చన్ అండి, మిమ్మల్ని కూడా అడిగింటారు నాకు తెలిసి. పౌలుకి తిమోతికి చెప్తాడు, చదవండి. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. చదవండి. నీళ్లు త్రాగక మీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము అని పౌలు తిమోతికి చెప్తాడు కదా. అదే మెయిన్, అదే ఫైనల్ క్వశ్చన్ అదే అన్నమాట. క్లియర్ గా అయితే ఉంది వాక్యంలో, అయితే క్లియర్ గా దేవుడు అసహించుకుంటారు. మత్తులై ఉన్న వాళ్ళు, మద్యం సేవించే వాళ్ళు దేవునికి రాజ్యాన్ని అర్హులు కాదని చెప్తున్నాడు క్లియర్ గా. కానీ ఇక్కడేమో తిమోతికి పరిశుద్ధాత్మ దేవుడే కదా తిమోతికి పౌలు ద్వారా రాపిస్తున్నాడు. ఇదొకటి. ఇంకొకటి ఆర్గ్యుమెంట్ కోసమని వాళ్ళు ఎవరైతే మద్యం సేవించే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే, ఇదొక చోట. రెండో చోట ఇదిగో క్రీస్తే తన పరిచర్య స్టార్ట్ అయిన మొదట్లోనే వెడ్డింగ్ లో ఉన్నప్పుడు, వెడ్డింగ్ బ్యాంక్వెట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మద్యము, అక్కడ కూడా వాళ్ళని ఏం రిస్ట్రిక్ట్ చేయడు కదా క్రీస్తు, వాళ్ళని వద్దు అని చెప్పాడు కదా. క్రీస్తే ఇంకా మిరకల్ చేస్తాడు. అదొక పాయింట్ అండి. ఇప్పుడు ఆన్సర్స్ మీరే చెప్పండి, మనకి బైబిల్ స్టడీ డిస్కషన్ కాబట్టి. మరి ఏంటి ఆన్సర్? జబ్బుగా ఉన్నప్పుడు మెడిసిన్ లాగా తీసుకోమని చెప్తున్నాడు. మొదటి తిమోతి 5 అలా తీసుకుందాం. ఒకవేళ జబ్బు విషయంలో, ఆరోగ్య విషయంలో ఇట్స్ లైక్ ఎ మెడిసిన్, ఒక పాయింట్. ఒకవేళ సరే వాళ్ళకి క్వశ్చన్ ఎవరైనా అడిగితే నాకు ఇది దొరికింది, మరి మిగతా చోట్ల అక్కడ భోజనం చేసేటప్పుడు తాగుతా ఉంటే డైజెషన్ అవుతుంది. వీళ్ళు అదే చెప్తారు, నాకు కూడా డైజెషన్ లేదు, డైజెషన్ కోసం తాగుతున్నాను నేను మద్యమా అంటారు. అంటే వాళ్ళది అది కష్టం. అది అన్న ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తారన్న, అర్థం కాలేదు. అంటే ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, మత్తులై ఉండి మందు తాగుట దేవునికి ఇష్టం లేదు, హేయమైన. అది క్లియర్ గా వాక్యంలో ఇన్ని వచనాలు అంతా చూసినాం మనం. ఐజాయా గ్రంథం గాని, సామెతల గ్రంథం గాని, మొదటి కొరింథీయుల 6వ అధ్యాయం గాని, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అదంతా క్లియర్ గా ఉంది. మత్తులై ఉండే వాళ్ళు, డ్రంకర్డ్స్ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని క్లియర్ ఉంది. కానీ ఇది మొదటి తిమోతి 5:23లో కానీ, ఇంకా న్యూ టెస్టిమెంట్ లో చాలా చోట్ల మద్యం సేవిస్తారు కదా. అవునవునన్నా. ఈ క్రీస్తు కూడా అక్కడ బ్యాంక్వెట్ లో ఉంటాడు. మన ప్రభు అయిన క్రీస్తు కూడా ఉంటాడు అక్కడ. మరి వాళ్ళే సేవిస్తున్నప్పుడు నేను కూడా సేవిస్తా అంటారు వీళ్ళు, మద్యం సేవించటం. మళ్ళీ ఎలా జవాబిస్తాం మన వాళ్ళకి అని అన్నది క్వశ్చన్. అంటే మత్తులు కాకూడదు అంతే. అంటే నువ్వు అన్నది ఏంటంటే కొద్ది క్వాంటిటీ తాగొచ్చు అంతే కదా నువ్వు అన్నది. సరే, అదొక పాయింట్. ఇంకా ఎవరైనా డిస్కషన్ కదా. నాది కూడా సేమ్ అన్న. అంటే మనకు తెలియకుండా కాన్షియస్నెస్ లేకుండా మాట్లాడేంత వరకు అట్లా పోకుండా చేసింటారు అని నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే అది వాళ్ళ కష్టం, వాళ్ళ కష్టం. అది కష్టం ఉన్నా కూడా వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం క్లియర్ గా ఉంది కదా. అసలు వాళ్ళు స్వతంత్రించుకోరు, దేవుని రాజ్యానికి రారు వాళ్ళు అంటున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటంటే ఎక్కువ తాగరు, మత్తులై ఉండరు కానీ మద్యం సేవించవచ్చు. అదే కదా నువ్వు అనేదమ్మా. అవును. ఇంకా మంచి జబ్బు చేసిన వాళ్ళను డాక్టర్లే చెప్తారు కదా కొంచెం తీసుకోమని.
అంటే అది రీజనబుల్ పాయింట్ అంటే ఇప్పుడు మొదటి తిమోతి 5:23 అలా తీసుకున్నా, కానీ ఇప్పుడు మద్యం సేవించేటోడు మన మధ్య వచ్చి మనం వద్దు తప్పురా అని మనం చెప్పినాం అనుకో వాడికి, అవును. వాడు ఇదిగో బైబిల్లోనే ఉంది ఆ మొదటి తిమోతి 5 చెప్పడు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది మొదటి తిమోతి 5వ అధ్యాయము మందు అని. సో వాళ్ళు కూడా క్లేవర్, అందుకనే వాళ్ళు యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం చూపిస్తారు, అక్కడ 2వ అధ్యాయం చూపిస్తారు. అక్కడ ఇదిగో క్రీస్తే కదా తిన్నాడు, 2వ అధ్యాయంలో వాటర్ ని వైన్ గా మార్చినాడు కదా క్రీస్తే అని చూపిస్తారు. అది అవునవునులే. మరి ఏమని సమాధానం చెప్తాం వాళ్ళకి? అన్న ఒక చిన్న డౌట్ అన్న, ఇంతవరకు వైన్ అంటే నేను గ్రేప్ వైన్ అనుకుంటున్నా, అది ఆల్కహాలిక్ వైనా? వైన్ అంటే అదే చెప్పాను కదా, 2 వర్డ్స్, ఒకటి గ్రీక్ వర్డ్ ఏమో ఆయినాస్, హీబ్రూ వర్డ్ ఏమో థ్యూషస్. దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ అరౌండ్ యూజువల్లీ 2% ఉంటదని వాళ్ళు రాస్తారు. అయ్యా, ఓకే ఓకే అన్న. ఇంకా ఎవరన్నా అంటే మనకు ఇప్పుడు అంటే ఇంకొక డౌట్ అన్న, ద్రాక్షారసం ఇస్తారు కదన్న కమ్మినప్పుడు, అది ఏదన్నా? అంటే మన మత్తులో మద్యం తాగకూడదు, మనకి ఇండియన్ లో మమ్మీ అన్నట్లుగా కల్చర్ లో ఉంది కాబట్టి మన వాళ్ళు ప్రొయాక్టివ్ గా ఇస్తారు, ముందే గ్రేప్ జ్యూస్ లాగా ఇస్తారు. మరి ఏంటి దాని సమాధానం ఏంటి? వాళ్ళకి వస్తే ఏమని చెప్తాం? ఇప్పుడు మన ముందు వాళ్ళు తాగుతున్నారు, వద్దు మనం తప్పు అని చెప్తున్నాం, ఇవన్నీ వచనాలన్నీ చూపించినాం మనం వాళ్ళకి. కానీ వాళ్ళు కౌంటర్ ఫిట్ గా క్వశ్చన్ అడుగుతారు, ఇది చేస్తున్నారు కదా వాళ్ళు, ఏమని చెప్తాం మనం వాళ్ళు? నా క్వశ్చన్ అయితే అర్థమైంది కదండి? ఇక్కడ కనానులో కూడా వాళ్ళు అర్థమైంది. ఏందమ్మా? కనాను ద్రాక్ష కూడా మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిరండి. మత్తుగా తాగినారని అర్థం కూడా. చిట్టన్న ఏదో చెప్పబోయాడు అన్న, చిట్టన్న వీడియో చెప్పండి. అంటే ఇప్పుడు అన్ని రెఫరెన్సెస్ చూసాం కదా, అన్ని రెఫరెన్సెస్ అంటే స్పష్టంగా మెజారిటీ ఆఫ్ ద రెఫరెన్సెస్ మీరు అన్నట్లుగా జబ్బుగా ఉన్నప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ది, దట్ ఈస్ ఎక్సెప్షనల్ కేసెస్, వెరీ స్పెసిఫిక్ కేసెస్. అది జనరిక్ గా అప్లై కానికి లేదు కదా తిమోతిలో చెప్పినది. స్పష్టంగా సామెతలు అయితేనేమి, ఇంకా ఏషియాలు అయితేనేమి, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మద్యపానాసక్తులు మరి దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అన్న విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ టు బి డినైడ్, అంతే. అంటే మరి మళ్ళా దాంట్లో కాంప్రమైజింగ్ అనేది ఏం లేదు. అదే ఆ చిన్న విషయం అంటే యాడ్ చేయడం కోసం, అంటే కొంచెం కన్సిడరేషన్ అనేది ఏం లేదు. అక్కడ ఏంటిదంటే కనాను పెంకిలో దేవుడు ద్రాక్షరసాన్ని నీటిని ద్రాక్షరసంగా మార్చినాడు కదా. మార్చింది దేవుడు అది క్వశ్చన్. అయితే ఇంకొక మాట కూడా డిస్కషన్ కాబట్టి, అక్కడ ఆ కాలమాన పరిస్థితులలో వాళ్ళ సంస్కృతిలో అది భాగం. ఇంకా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు ఉన్నారు, వెస్ట్రన్ కంట్రీస్ లో ప్రీతం వాళ్ళే ఉన్నారు. ఇన్ ఫ్యాక్ట్ టేకింగ్ వైన్ ఈస్ మేకింగ్ దేర్ బాడీస్ వార్మ్. అది ఈవెన్ అంటే జియోగ్రాఫికల్ ప్లేసెస్ ను బట్టి కూడా వాళ్ళు అలా తీసుకోవడం అనేది అక్కడ ఇట్ ఈస్ ఈవెన్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ ఎనీథింగ్ రాంగ్. ఎందుకంటే బాడీని వార్మ్ గా ఉంచుకోవాలి కాబట్టి అది సజెస్టెడ్ అయింది అక్కడ ప్లేసెస్ లో. అదే ఇండియా లాంటి మన పరిస్థితులలో దీన్ని ఆల్కహాల్ ను తీసుకోవడము, లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఇది కల్చర్, బైబిల్ కూడా యాక్సెప్ట్ చేస్తుందని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా చోట్ల డెఫినెట్ గా ఇట్ ఈస్ అంటే చాలా ఖచ్చితంగా ఖండించడం జరిగింది కాబట్టి తీసుకోకూడదు అంటే వాళ్ళకి చెప్పగలుగుతాం. అదే మత్తపానం తీసుకోకూడదని కదా మనకి ఇప్పుడు చెప్పింది సామెతలలో. అవును అవునండి, పరలోక రాజ్యానికి స్వతంత్రించుకున్నారు వాళ్ళు అని కదా చెప్పింది. మద్యపానాసక్తులు అంటే తీసుకోకూడదని కదా, ద్రాక్షరసం తీసుకోకూడదు. గుడ్ పాయింట్స్ అండి, అందరూ మంచి పాయింట్స్ చేసినాడు కదా, తాగమనే కదా దేవుడు చేసింది. అవును, మరి అది ఎట్లా?
అదే ఇప్పుడు అదే చూస్తాము. మీరు అందరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్లు కూడా ఉన్నాయి. అందరు చెప్పిన నేను ద్రాక్షావల్లిని అన్నాడు కదా క్రీస్తు. కాబట్టి ద్రాక్ష రసము ఆయన రక్తానికి సాదృశ్యంగా తీసుకోవచ్చా ప్రియతం? అది కూడా ఉంది కదా. ఇప్పుడు బలారాధన చేస్తారు, అక్కడ వైన్ అని ఉంటది, మరి వైన్ బలారాధనలో కూడా ఉంది కదా. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఫర్మెంటెడ్ కాదు, ఫర్మెంటెడ్ కాదా, వాళ్ళ ఆన్సర్ వచ్చే వరకు ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. అలా వాళ్ళు మంచి పాయింట్ అన్న ఫర్మెంటెడ్ కాదు అది. ఒక్కసారి యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అక్కడే వెళ్దాం మనము. యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు అందరు చెప్పిన అన్ని రైట్ పాయింట్. యోహాన్ కాదు, యోహాన్ రాసిన గాస్పల్ జాన్ చాప్టర్ 2 వర్స్ 3. సార్ నేను రాసుకోలేదండి, అందుకే చదవలేకపోతున్నా. ఎవరన్నా తీస్తే చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకను రాలేదని. మనకి ట్రాన్స్లేషన్ చేసినట్టు కానీ హీబ్రూలో చాలా బాగుంటది సార్. గ్రీక్ లో చూస్తే చాలా మంచిగా ఉంటది. అక్కడ చాలా బాగా రాస్తారు. పట్టుకుంటే షాక్ కొట్టుతున్నావు కదా. గ్రీక్ లో చాలా బాగుంటదండి. గిన్నెమాహో ఆంప్లోసన్ అని రాయబడి ఉంటది అక్కడ మంచిగా. కొన్ని వర్జన్స్ లో మంచిగా ట్రాన్స్లేట్ చేసినారు, ఇంగ్లీష్ వర్జన్స్ లో. ద ఫ్రూట్ గ్రేప్ జ్యూస్ అని ఉంటది క్లియర్ గా అక్కడ. ద ఫ్రూట్ గ్రేప్ జ్యూస్ అని రాయబడి ఉంటది క్లియర్ గా. గన్నెమాహో ఆంప్లోస్ గ్రీక్ వర్డ్ లో అక్కడ క్లియర్ గా గ్రేప్ జ్యూస్ గురించే రాయబడి ఉందండి. చిట్టన్న చెప్పిన దాంట్లోనే ఇట్స్ నాట్ ఫర్మెంటెడ్. ఎక్కడైతే ఆంప్లోస్ అని రాయబడి ఉందో గ్రీక్ లో, ఈవెన్ నేను అది కూడా చూస్తున్నాను. దేవుడు మనకి వాక్యంలో ఇచ్చాడు కదా, దట్ బల్లారాధన చేస్తున్నప్పుడు అక్కడ కూడా క్లియర్ గా ఆంప్లోస్ గురించి రాయబడింది. నేను మొత్తం అన్ని తీసి చూస్తున్నాను, అన్ని చోట్ల ఏది ఉంది వాక్యం. 2 వాక్యాలు ఎక్కువగా రాయబడ్డాయండి న్యూ టెస్టిమెంట్ లో, 2 పదాలు. ఆంప్లోస్ అన్నది క్రీస్తు ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడ క్లియర్ గా, ఇంకా గ్రీక్ లో అయితే క్లియర్ గా ద ఫ్రూట్ గ్రేప్ జ్యూస్ అని క్లియర్ గా ఉంటది. ఫ్రూట్ గ్రేప్ జ్యూస్, వండర్ఫుల్. ఐనోస్ అని ఇంతకుముందు చెప్పాను కదా, వైన్ అని ఎక్కడైతే రాయబడి ఉందో అక్కడ ఐనోస్ అని గ్రీక్ వర్డ్ రాయబడి ఉంటది. కానీ న్యూ టెస్టిమెంట్ లో క్లియర్ గా ఎక్కడైతే బలారాధన గాని, ఇక్కడ యోహాను జాన్ చాప్టర్ 2 వర్స్ 3 లో కానీ, ఇక్కడ ప్రతి ఒక్క చోట గిన్నెమోహో ఆంప్లోస్ క్లియర్ గా రాయబడి ఉంటది గ్రీక్ లో. సో దట్ అట్లీస్ట్ ఒక పార్ట్ అయితే క్లియర్ చేసేసుకుందాం మనం. అక్కడ అంతా గ్రేప్ జ్యూస్ గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడైతే క్రీస్తు వాటర్ ని వైన్ గా మార్చాడో ఇట్స్ ఆల్ గ్రేప్ జ్యూస్. అట్లీస్ట్ గ్రీక్ వర్డ్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇట్స్ టాకింగ్ క్లియర్లీ అబౌట్ గ్రేప్ జ్యూస్ అని అర్థమైపోతుంది. ఇక్కడ 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మాత్రము ఆంప్లోస్ అని రాయబడలేదు, కానీ ఐనాస్ అని రాయబడింది. ఐనాస్ అనేది క్లియర్ గా వైన్ అండి. ఇట్స్ క్లియర్లీ వైన్. ఇట్స్ ఎ ఫర్మెంటెడ్ వన్. ఇట్స్ క్లియర్లీ ఎ వైన్ దేర్. దాని గురించి రాయబడి ఉంటది. అది కూడా చూస్తాం. అంటే ఆ చిట్టన్న ఇంత ముందే కవర్ చేస్తారు ఫర్ మెడికల్ రీజన్. అది కూడా ఈజ్ ఇట్ వర్త్, అంటే మెడికల్ రీజన్ వల్ల అయినా తీసుకోవడం కూడా కరెక్టేనా? పరిశుద్ధులు, క్రీస్తు చేత ఎన్నుకోబడిన వాళ్ళు మెడికల్ రీజన్స్ కోసమైనా కూడా తీసుకోవడం మంచిదా? ఎందుకంటే అక్కడంతా డు నాట్ డ్రింక్ అని క్లియర్ గా రాయబడి ఉంది కదా. అది కూడా ఒక్క వచనం నాకు గుర్తొస్తుంది, దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు. అది ఒక్క వచనం చూసుకున్నాము. ఒక్కసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా క్విక్ గా తీస్తే.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒక పాట అయితే అర్థమైంది కదండి. ఇట్స్ క్లియర్లీ టాకింగ్ అబౌట్ గ్రేప్ జ్యూస్, ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఫర్మెంటెడ్. అది క్లియర్ గా గ్రీక్ లో అయితే చదివితే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. అక్కడ క్లియర్ గా వర్డ్ రాయబడింది. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్ని తగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోబరుచు కొనబడన భోజన పదార్థం కడుపు భోజన పదార్థం నియమింపబడినది. అంటే అదే చెప్తాను, కంటెక్స్ట్ ఏంటిదో చెప్తాను, అప్పుడు మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ కొరింథీ సంఘము అనేక రకములైన పాపములలో పడుతున్నది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే వాళ్ళ పేగన్ కల్చర్ నుంచి. అప్పుడే క్రీస్తులోకి వచ్చింటారు వీళ్ళందరూ. ఆ పేగన్ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ ని సంఘంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. అమేజింగ్ ఉంటది. మీరు ఒక్కొక్క వచనాలు మొదటి కొరింథీ 1వ అధ్యాయం నుంచి 4 అధ్యాయాల వరకు చూసుకుంటూ వెళ్తే, ఇన్ఫాక్ట్ 5 ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటూ వెళ్తే వాళ్ళలో గొడవలు ఉంటాయి. వాళ్ళకి వెరీ కామన్. ఇంతకు ముందే చెప్పాం కదా, మద్యము భూజించి వాళ్ళ టెంపుల్స్ దగ్గర అల్లర్లు చేసుకుంటూ గొడవలు అవ్వడం వాళ్ళకి వెరీ కామన్. అవన్నీ కూడా సంఘంలోకి తీసుకొస్తుంటారు వీళ్ళు. అవన్నీ కూడా సంఘం, ఓకే ఇదొక రిలీజన్, ఇదొకటి ప్రాక్టీస్ చేసేద్దాం మనం అన్న టైప్ లో ఎవరైతే నిజమైన రక్షణ పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు ఇదంతా. సారీ టైం తీసుకుంటున్నాను కానీ, బట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఏంటి కంటెక్స్ట్ ఏంటి. మన కంటెక్స్ట్ తెలియకపోతే మనకు అర్థం అవ్వదు. అందుకే 3 C's గురించి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం కదా. ఒక డాక్టర్ ని ప్రూవ్ చేయాలంటే 3 C's గుడ్డి గుర్తులు అని చెప్పాము, ఒకసారి డిస్కస్ చేస్తాం. ఆ Cలో ఫస్ట్ C కంటెక్స్ట్ కదా. కంటెక్స్ట్ ఏంటిదో చెప్తున్నాను మీకు. ఈ 6వ అధ్యాయంలో 5, 6వ అధ్యాయాలు చూస్తే కన్నా సెక్షువల్ ఇమ్మొరాలిటీని ఎంటర్టైన్ చేస్తుంటారు సంఘంలో. అది తప్పు అని చెప్తుంటాడు. 6th చాప్టర్ అంతా దాని ప్రైమరీ ఫోకస్. 6th మిడిల్ నుంచి చూసుకుంటూ వస్తే 8th లో యాక్చువల్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఎవరైనా క్విక్ గా చదవ. సరే 7వ అధ్యాయము 1వ వచనం. మీరు వ్రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు అయినను చాలా అంత భార్య ఉండవచ్చు. వాళ్ళు రాసినారు. వాళ్ళు ఆయనకి పౌలుకి ఒక లెటర్ రాసినారు. వాళ్ళకి ఫుల్ క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. క్వశ్చన్లతో లెటర్ రాసినారు వాళ్ళు. అందుకనే అక్కడ ఏమంటున్నాడు, మీరు నాకు లెటర్ రాసినప్పుడు ఒక్కొక్క దాని విషయం నేను అడ్రస్ చేస్తా అంటాడు. 8వ అధ్యాయంలో 1వ వచనం కదా మాట్లాడు. 8వ అధ్యాయము 1వ వచనం. విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గల వారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. 8వ అధ్యాయం నుంచి ఏంటిదంటే అక్కడ కూడా క్వశ్చన్ రాస్తున్నారు. ఇప్పుడు దేని విషయం గురించి అడ్రస్ చేస్తున్నాను అంటే, విగ్రహాలకు పెట్టే ఆహారము నేను తినొచ్చా తినకూడదా అన్న క్వశ్చన్ వాళ్ళకు ఉంది. ఆ క్వశ్చన్ కి వాళ్ళు రాసినారు. దాని విషయం నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తానని స్టార్ట్ చేస్తాడు 8వ అధ్యాయం. దానికి ముందే 6వ అధ్యాయము 12వ వచనంలో అది రాస్తాడు. మనము అందుకనే యోక్ అని, మీరు న్యూ టెస్టిమెంట్ లో క్రీస్తు నా కాడిని మోయండి, నా కాడి సులువు, మీ కాడి బరువైనది, మీ కాడిని వదిలేయండి అని చెప్తాడు. గుర్తుంటే ఒకవేళ సందర్భం. అక్కడ కాడి ఏంటి అంటే వాళ్ళ ఆచారాలను వాళ్ళు పాటిస్తున్నారు. యూదులు దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో రాసిందే కాకుండా వాళ్ళ ఆచారాలన్నీ సృష్టించుకొని ఇవి పాటించాలని వాళ్ళందరూ యోగ్ ని, ఎక్కడైతే మీరు యోగ్ చూస్తారో అవన్నీ ఇట్స్ అబౌట్ ద జ్యూస్ బ్రింగింగ్ అప్ దేర్ ఓన్ కల్చర్. చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే చూద్దాం. అన్ని యోగ్ అంతా ఎక్కడెక్కడ రాయబడి ఉంటుందని. ఇక్కడ 6వ అధ్యాయంలో మీరు వాటి నుంచి ఫ్రీడమ్ పొందినారు. మీరు ఆ బర్డన్ నుంచి మీరు క్రీస్తులో మీరు లిబర్టీని పొందినారు, స్వతంత్రము పొందిన వాళ్ళై ఉంటారు. ఒకసారి మళ్ళీ ఎవరన్నా చదవండి, మొదటి కొరింథీ 6:12. స్వాతంత్రము కలదు కానీ కావు. అన్నిట్లో నాకు స్వాతంత్రం ఉంది, ఎందుకంటే నేను క్రీస్తులో నేను రక్షణ పొందినవాడను. క్రీస్తు నన్ను విడుదల చేసేసినాడు. బాండేజ్ ఆఫ్ దట్ యోక్ నుంచి నన్ను విడుదల చేస్తాడు. ఇదంతా అర్థం చేసుకోవాలంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మొత్తం చదివితే గన అక్కడ క్లియర్ గా లా వర్సెస్ గ్రేస్, ఆ రెండింటి మీద ఫెయిత్ త్రూ గ్రేస్ ఎప్పుడైతే రక్షణ పొందాం దాని గురించి మొత్తం రాయబడి ఉంటుంది.
సో మీరు స్వతంత్రం పొందినారు కానీ లాభం లేదు. నాకు ఆత్మీయత విషయంలో అది లాభం లేదు. ఏ విషయంలోనూ, శారీరక విషయంలోనూ లేదు, ఆత్మీయత విషయం కూడా లేదు. కానీ స్వతంత్రం అయితే పొందినాం. సో అది తీసుకొని వస్తే, అందుకనే విగ్రహాలకు అర్పించే ఫుడ్ కూడా చాలా మంచిది చెప్తాడు పౌలు 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. మీకు స్వతంత్రం ఉంది కానీ అవి లాభం లేదు దానివల్ల. ఏంటి దానివల్ల అన్నది 8 నుంచి 10లో రాయబడి ఉంటుంది. కానీ ఏదైతే ఇది ఉందో, ఇప్పుడు జబ్బు విషయం అయితే ఉందో, ఫర్ ఎ మెడికల్ రీజన్ స్వతంత్రం ఉన్నప్పటికీ నేను అది లాభం విషయంలోనే నేను ఉపయోగిస్తున్నాను. పౌలు దృష్టి అంతా మీరు 9వ అధ్యాయంలో చూస్తే గన, నా గురంతా కూడా నేను గాస్పల్ని ఇవ్వడమే నా గురంతా, నేను సువార్తను పంచాలన్న గురే నా అంతా ఉంటది అంటాడు. సో ఎప్పుడైతే దేవుని వైపు మన దృష్టి ఉంచుతామో, దేవుని విషయాలలో చూస్తామో, దేవుడి కింగ్డమ్ కి ఏది ప్రాఫిటబుల్ అయితే నేను ఆలోచిస్తానో దాని విషయం పైనే నా గురి ఉంటుంది. దాని ఆపోజిట్ గా నేను వెళ్ళను. నాకు క్లియర్ గా డిజర్న్మెంట్ అన్నది నాకు తెలుస్తుంది. ఏది పాపపూరితమైనది, ఏంటిది పాపానికి ఏది దాసోహం అయ్యేలాగా చేస్తుంది, ఏదికి దేవునికి దగ్గరగా చేస్తుంది అని ఆ డిజర్న్మెంట్ నాకు ఉంటది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎవరైతే దేవునిలో పరిపూర్ణత పరిశుద్ధతలో పొందుతారో వాళ్ళకి ఇంకొకరు టీచ్ చేయనవసరం లేదని ఉంటుంది. సో మెయిన్ గా అంటే పాయింట్ ఏంటిది అంటే, లిబర్టీ ఉన్నప్పటికీ ఏదైతే నేను దాని దాస్యంలోకి వెళ్తాను, అక్కడే అంటాడు కదా 12వ అధ్యాయంలో, కానీ నేను దాని పవర్ లోకి నేను వెళ్ళను అంటాడు అక్కడ. దాని దాస్యంలోకి నేను వెళ్తున్నాను, దేవుడు కాకుండా నా జీవితంలో వేరే ఏదైనా దాస్యం అవుతున్నదో నాకు వద్దది. పరిశుద్ధుల ఆలోచన కూడా అలాగే ఉండాలి. దేవుడు కాకుండా, దేవుని దృష్టికి నేను బానిసను కాకుండా వేరే ఏ విషయంలో కూడా నేను బానిసను అవుతున్నాను అంటే ఆ క్లియర్ ఇండికేషన్ ఫర్ us దట్ వీ షుడ్ నాట్ గో ఇన్ టు దట్ రూట్. అర్థమైంది కదండి కాన్సెప్ట్? అది మెయిన్ పాయింట్. సో ఐనాస్ అని రాయబడి ఉంది కొన్ని చోట్ల, ఎవరైనా పాయింట్ చేసినా కూడా ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్. యు ఆర్ గోయింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ద పవర్ ఆఫ్ ద ఆల్కహాల్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేక మనం పడిపోకూడదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పోకూడదు మనం. ఒకటి క్లియర్ గా గ్రేప్ జ్యూస్ అని రాయబడి ఉంది, ఇట్స్ ఆంప్లోజ్ అని రాయబడి ఉంది. రెండవది ఓన్లీ మెడికల్ రీజన్స్ కూడా, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ 1 Corinthians chapter 6 verse 12, because I'm not under the power of that medicine, even though I take it for my body, but it's not, I'm still under the influence of the God, influence of Christ. That's the primary focus. సో ఆల్రెడీ మనము ఫిల్లింగ్ గురించి చూసేసుకున్నాం పాయింట్లోనే. ఫిల్లింగ్ అంటే ఇప్పుడు మద్యం సేవించిన వాళ్ళు ఏమవుతారు అంటే, దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆల్కహాల్. ఆ మద్యానికి కంట్రోల్ అయి ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. అలాగే పరిశుద్ధాత్మ దేవునిలో ఫిల్లింగ్ అయిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉంటారు. సో ఫిల్లింగ్ అన్న దానికి గ్రీక్ వర్డ్ లో 3 పదాలు సారీ అండి, ఐఎమ్ జస్ట్ కన్క్లూడింగ్ ఇట్, నేను టైం తీసుకున్నాను. 3 పదాలు ఉన్నాయి గ్రీక్ వర్డ్ లో. ఒకటి ప్లేతో, దిస్ ఈస్ ద రూట్ వర్డ్, ప్లోర్లో అండ్ ప్లెరిస్. ఈ 3 పదాలకు కూడా ఒకటే మీనింగ్ అండి గ్రీక్ లో. ఏంటిదంటే టు గివ్ కంట్రోల్. 3 పదాలకు కూడా గ్రీక్ లో ఒకటే అర్థము, టు గివ్ కంట్రోల్. సో పరిశుద్ధాత్మ దేవునికి కంట్రోల్ ఇవ్వడం. సో ఫిల్లింగ్ అంటే ఏదో ఆవహించడం కాదండి. పరిశుద్ధాత్మ దేవుడిలో ఎప్పుడైతే రక్షణ పొందిన వాళ్ళు ఉంటామో వాళ్ళందరము, పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో ఉంటాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరము ఆలయమే ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. కానీ మీరు ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూస్తే అక్కడ కమాండ్మెంట్ అండి. అది ఇట్స్ నాట్ జస్ట్ ఏదో నింపుబడ పొందడం కాదు, కానీ ఇట్స్ అ కమాండ్మెంట్. దేవుడు అక్కడ వాళ్ళకి కమాండ్ ఇస్తాడు అక్కడ. బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఇంగ్లీష్ లో అయితే. అప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందడం నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అర్థమైంది కదా? రక్షణ విషయంలో కానీ పరిశుద్ధాత్మ విషయంలో కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఏది లేదు. అంత దేవుడే చేస్తున్నాడు. నా రక్షణ దేవుడే ఇస్తున్నాడు. ఇట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నేను విశ్వాసం ఉంచి ఆయనను ఒప్పుకున్నానో,
పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటికల్ గా నా జీవితంలో వస్తున్నాడు, ఆటోమేటికల్ గా నన్ను సంఘంలో చేరుస్తున్నాడు, ఆటోమేటిక్ గా నాకు వరాలని ఇస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. కానీ ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ మాత్రం కమాండ్మెంట్. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఇట్స్ అన్ యాక్షన్ దట్ ఎ బిలీవర్ హ్యాస్ టు డూ. ఆ బిలీవర్ ఆత్మలో నింపబడి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఐ కెన్ డూ సంథింగ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అవన్నీ ఏంటి అన్నది నెక్స్ట్ సెషన్స్ లో చూస్తామండి. ఫిల్లింగ్ అంటే చూస్తాం కదా, గ్రీక్ వర్డ్ లో ప్లోతో అండ్ ప్లోర్లీస్, ఈ 3 దాంట్లకి ప్రైమరీ రూట్ వర్డ్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటంటే టు కంట్రోల్, టు గివ్ కంట్రోల్. ఒక ఫస్ట్ సెంచరీ రైటర్ ఒక గ్రాఫికల్ యూజ్ చేస్తారండి. ఒక గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాస్ లో మనము పాలు నింపుతుంటే గ్లాస్ ఎంటీ ఉంటది. ఎంటీ ఉన్నంత వరకు ఇట్స్ కంట్రోల్ బై వాట్ ఎవర్ ఇట్స్ ఇన్సైడ్ ద గ్లాస్. ఎప్పుడైతే నేను పాలు నింపుతున్నానో ఆ పాల చేత గ్లాస్ అంతా దాని స్టేట్ చేంజ్ అయిపోతుంది. ఆ కంట్రోల్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ స్టేటే చేంజ్ అయిపోతుంది. సో దట్ ఫిల్లింగ్ ఇట్ సెల్ఫ్, దట్స్ హౌ హి ఎక్స్ప్లెయిన్స్ ఇట్, ఫస్ట్ సెంచరీ రైటర్, దట్ కంట్రోల్ గోస్ ఇన్ టు దట్ మిల్క్. దాని స్టేట్ ఏదైతే గ్లాస్ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ ని చేంజ్ చేసేస్తుంది. మాస్ అవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి, దాని బరువు అన్ని చేంజ్ అయిపోతాయి. సో దట్స్ గివింగ్ ద కంట్రోల్ అన్నమాట. ఆల్రెడీ శ్యామ్ కిషోర్ గారు చెప్పేశారు కాబట్టి నేను చెప్పేస్తాను మీనింగ్ ముందే, శ్యామ్ కుమార్ గారు. సో ఇట్స్ గివింగ్ కంట్రోల్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడుట అంటే ఏంటిదంటే ఆయనకి కంట్రోల్ ఇవ్వడం. ఏమి కంట్రోల్ ఇవ్వడము, ఎలా కంట్రోల్ చేస్తాడు? పరిశుద్ధులకి ఇక్కడ కమాండ్మెంట్ గా ఎందుకు ఇవ్వబడింది? బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అని ఉంది వాక్యంలో. మనము ఫిల్లింగ్ ఆ కంట్రోల్ మనం ఎలా ఇవ్వగలుగుతాం అన్నదాన్ని నెక్స్ట్ సెషన్స్ లో చూస్తాం. ఈ దినానికైతే అర్థమైంది కదా అండి. మనం మెయిన్ గా ప్రైమరీ ఫోకస్ కౌంటర్ ఫీట్ ఆఫ్ సేటన్. మద్యానికి మత్తులను చేస్తుంది. మద్యానికి మత్తులు దేవునికి హేయం, దేవునికి ఇష్టం లేదు. వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఎవరన్నా ఇంకేమన్నా యాడ్ చేస్తారా ఫైనల్ గా బిఫోర్ వి క్లోజ్? ఇంతకు కరాను విందులో దేవుడు రాక్షసంగా మార్చింది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ గ్రేపా లేకుంటే వైనా? గ్రేప్ జ్యూస్ అని చూపించాను కదమ్మా. అదే ఆంప్లోస్ యా, శ్యామ్ కుమార్ ఇట్స్ గ్రేప్ జ్యూస్. సో ఒక్కసారి మనము కళ్ళు మూసుకొని బిఫోర్ వి క్లోజ్ లెట్స్ ఎగ్జామిన్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. మనం అందరము మందు తాగినప్పటికీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ నేను దేనికి బానిసను కాను, దేనికి నేను నా జీవితాన్ని లోపరుచుకోను. నాట్ ఓన్లీ డ్రింకింగ్ ఒకటే కాదు, కానీ నా జీవితము ఇంకా దేని మీదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉందా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం బిఫోర్ వి క్లోజ్ ఇన్ ప్రేయర్. అందరం ఒక్కసారి ఒక్క నిమిషం, ప్రభువా నీకు కాకుండా, నీకు బానిసను కాకుండా, పౌలు గ్రీక్ వర్డ్ డూలాస్ అని ఒక గ్రీక్ వర్డ్ వాడతాడండి. బానిస అన్నప్పుడల్లా అంటే కట్టు బానిసను, నేను నా స్వతహాగా నా అంతటా నేను నీకు బానిసను ప్రభువా అని అంగీకరించడం. సో దేవునికి, నా ప్రభువుకి తప్ప దేనికి బానిసను అయ్యానా, నేను ఎక్కడైనా అయ్యానా అని ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవునిలో పరీక్షించుకుందాం. అది నా తల్లిదండ్రులే కావచ్చు, నా భార్య కావచ్చు, నా ధనమే కావచ్చు, ఏదైనా కావచ్చు. We should not be influenced other than Jesus Christ, other than the Holy Spirit God. ఒక్కసారి పరీక్షించుకుందామండి.